أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أأنتم أشد خلقا أم السماء رفع سمكها فسواها وأغطش ليلها وأخرج زهاها والأرض بعد ذلك دحاها. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ సుబ్నామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము మానవులందరి దైవం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 79వ అధ్యాయం 27 నుండి 30 వాక్యాల అరబ్బీ మూలంను విన్నాము. ఈ వాక్యాల్లో ప్రధానంగా దైవం మనిషి మనసులో మెదిలే కొన్ని సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, మనిషి అనుకుంటాడు, మనం నిన్న చదివినటువంటి వాక్యంలో ఎముకలు కుళ్ళిపోయి శిథిలమైపోయి కృంగి కృషించి నశించిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి మనల్ని ఎవరు పుట్టిస్తారు అని ప్రశ్నిస్తుంటాడు. దానికి సమాధానంగా దైవం చెప్తున్నాడు, నిన్ను మొట్టమొదటిసారిగా ఎవరైతే పుట్టించారో ఆయన తిరిగి నిన్ను పుట్టిస్తాడు. ఒకసారి పుట్టించినటువంటి వానికి మరొకసారి పుట్టించడం కష్టమా? ఇంకా చెప్తున్నాడు, నీవు ఏమీ కానప్పుడు, ఉనికే లేనప్పుడు, నీవంటూ ఎవరికి తెలియనప్పుడు నేను నిన్ను పుట్టించానే, మరొకసారి పుట్టించడం కష్టమా అంటున్నాడు. మహాశలారా, అదే విషయాన్ని ఇంకొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని సృష్టించడం కష్టమా, లేకపోతే ఆకాశాలను, ఈ భూమిని సృష్టించడం కష్టమా? భూమి, ఆకాశాలు, ఈ సమస్త ప్రకృతి, ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ వీటిని అన్నింటినీ సృష్టించినటువంటి దైవం మానవుని సృష్టించలేడా మరొకసారి? కాబట్టి ఎవరైతే సందేహపడుతుంటారో, ఎవరికైతే ఈ విధంగా డౌట్ వస్తుంటుందో, తిరిగి ఎవరు పుట్టిస్తారు అని చెప్పేసి మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా పుట్టించాడో ఆయనే ఇంకొకసారి కూడా పుట్టిస్తాడు. తొలిసారి పుట్టించిన వాడు మలిసారి కూడా ఆయనే పుట్టిస్తాడు. దైవం తెలియజేస్తున్నాడు, ఒక్కసారి ఆకాశాన్ని చూడండి, నేను దానిని నిర్మించాను, దానిని పైకప్పు బాగా పైకి లేపాను, కనబడే స్తంభాలు లేకుండానే అద్భుతమైనటువంటి ఆకాశాలను మన కోసం సృష్టించాడు. ఇంకంతేకాదు, దాని తర్వాత ఒక సమతూకాన్ని కూడా ఏర్పరిచాను, ఒక బ్యాలెన్స్ను దైవం మనకు పెట్టడం జరిగింది. అందుకనే ఆ బ్యాలెన్స్ కారణంగానే, ఆ సమతుల్యత కారణంగానే ఈ సృష్టి అంతా కూడా ఒక సవ్యమైనటువంటి స్థితిలో, ఒక సక్రమమైనటువంటి స్థాయిలో అది నడవడం మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా దైవం యొక్క ఈ సృష్టిలో క్రమరాహిత్యాన్ని, అస్తవ్యస్తాన్ని ఎంత మాత్రం కూడా మనం గమనించం. చాలా అంత ఒక పకడ్బందీగా నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. రేయింబవుళ్ళు ఏర్పడడం కానీ, ఈ ఋతువులు ఏర్పడడం కానీ, ఇవన్నీ కూడా మహాశిలారా, మరి ఇంత అద్భుతమైనటువంటి ఆ దైవం చేసినటువంటి నిర్మాణం కారణంగానే ఈ సమతుల్యతతోటి ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. ఈ అనుదినం కూడా మనం ఈ సత్యాన్ని చూస్తూనే ఉంటాము, గమనిస్తూనే ఉంటాము. కానీ మనిషి పరిస్థితి నైజం ఎలాంటిదంటే, దేనిని కూడా పట్టించుకోడు. తన పని జరుగుతుందా లేదా, గాలి పీల్చుకుంటున్నానా లేదా అన్నది ఆలోచిస్తాడు. ఒక్క క్షణం ఈ గాలి ఆగిపోతే నా పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించడు. వాన నీటి నుండి ఉపయోగించుకుని దాని నుండి పంటలు పండించుకుంటూ ఉంటాడు. ఆ వాన నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడు కూడా ఆలోచన చేయడు. సముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు నీరు పైకి వెళ్ళి మంచినీటిగా మరి కిందకు వస్తుందే, ఆ నీరే ఉప్పు నీరుగానే క్రిందకు వస్తే తన పరిస్థితి ఏమవుతుంది, ఇది కూడా ఆలోచించడు. ఈ విధంగా మహాశలరా, దైవానుగ్రహాలతో అనునిత్యం కూడా తడిచిపోతున్నప్పటికీ కూడా
మనిషి ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాడు, దానికి ప్రతిఫలంగా నేను ఏమి చేయాలి, ఇది ఏమి కూడా ఆలోచన చేయడు. ఏదో జీవిస్తున్నాం కదా అని చెప్పేసి ఈ విధంగా జీవితమంతా గడిచిపోతుంది. ఆ తర్వాత ఒక రోజున మరణానికి చేరుకుంటాడు. మహాశిలరా, అటువంటి పరిస్థితి రాకముందే మేల్కొండి అని తెలుసుకోవడం కోసమే దైవం తన గ్రంథాల ద్వారా మానవారిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి చూడండి, ఈ సమతూకాన్ని మనం ఎంత మాత్రం కూడా దెబ్బతీయకూడదు. మనిషి ఈ రోజున ఈ సమతూకాన్ని, దైవం ఇచ్చినటువంటి ఈ సమతుల్యతను, ఈ బ్యాలెన్స్‌ను మనిషి నాశనం చేస్తున్నాడు. తద్వారా ఏం జరుగుతుంది? భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి మహాశిలారా, ఈ నీటి కొరత కానివ్వండి, లేకపోతే ఈ విధంగా ఓజోన్ పొరకి పెద్ద రంధ్రం ఏర్పడింది అని చెప్పేసి మనకు సైంటిస్టులు చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనిషి తన స్వార్థం కోసము అడవులను నరికేయడము, రకరకాలైనటువంటి ఫ్యాక్టరీలు నిర్మించి విషవాయువులను వదిలివేయడము, ఇవన్నీ చేయడం వలన మొత్తం సమతుల్యత, సృష్టి సమతుల్యత అంతా కూడా దెబ్బతిని, దైవం మరి ఏదైతే ఒక బ్యాలెన్స్‌ను పెట్టాడో అది కోల్పోయేలాగా మనిషి ఈ రోజున ప్రవర్తిస్తున్నాడు. తన స్వార్థం కోసము మనిషి ఈ సృష్టి సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. తద్వారా తను బాధపడుతున్నాడు. రాబోయే తరాలకు కూడా ఒక భయంకరమైనటువంటి ఉపద్రవాన్ని మిగిల్చి వెళ్తున్నాడు. చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, నేను రాత్రిని చీకటిమయంగా చేశాను, పగటిని బహిర్గతంగా చేశాను. చీకటిగా చేయడం వలనే మనిషి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. 24 గంటలు కూడా పగలే ఉందనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. లేదు, 24 గంటలు కూడా చీకటిగా ఉందనుకోండి, ఒక్క మొక్క కూడా మొలవదు. ఈ విధంగా ఈ అనుగ్రహాలు అనునిత్యం కూడా మనిషి గమనిస్తూ ఉంటాడు. మరి దైవం తెలియజేస్తున్నాడు, నేను భూమిని పరిచాను, అందులో నీళ్లను, గ్రాసాన్ని అంటే మొత్తం వృక్షజాతిని బయటకు తీశాను, పర్వతాలను కూడా అందులో పాతాను. ఎందుకు పాతాడు అంటే బ్యాలెన్స్ కోసము. మనను తీసుకుని దొర్లిపోకుండా భూమి పర్వతాలను మేకులుగా ఆయన పాతడం జరిగింది. ఇవన్నీ తెలియజేసిన తర్వాత మహాశిలారా, ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. తీర్పు దినం నాడు ఎవరు సాఫల్యాన్ని పొందుతారు, ఎవరు నాశనం అవుతారు అన్న దాని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒక పెద్ద అల్లకల్లోలం చెలరేగి మానవుడు తాను చేసుకున్నదంతా జ్ఞాపకం తెచ్చుకున్న రోజున, అంటే తీర్పు దినం నాడు, ప్రళయ దినం నాడు. ప్రళయం వచ్చిన తర్వాత మనిషి తీర్పు దినాన్ని ఎదుర్కొంటాడు, కర్మల విచారణ ఎదుర్కొంటాడు, చేసే కర్మలకు సంజాయిషి ఇచ్చుకునే దినాన్ని మరి మనిషి ఎదుర్కొంటాడు. ఆ దినాన్న పెద్ద అల్లకల్లోలం చెలరేగుతుంది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ సమతుల్యత అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది. భూమి ఆకాశాలు ఏకమైపోతాయి. దాన్నే మనం ప్రళయం అంటాం. చదునైనటువంటి మైదానంగా ఈ భూమి మారిపోతుంది. మానవులందరూ కూడా వరుసలుగా నిలబడతారు. అప్పుడు ప్రతి వాని ముందు నరకం తెచ్చి పెట్టబడినప్పుడు, ఎందుకంటే ఎవరైతే ఇక్కడ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటాడో, ఇదే జీవితము, ఇదే మరణము, తీర్పు దినం లేదు, ప్రళయ దినం లేదు, ఉన్నన్ని రోజులు ఇక్కడే జాగ్రత్తగా ఎంజాయ్ చేయాలి అని ఎవరైతే ఈ ప్రాపంచిక తలుకు బెళుకుల వెంట పరుగులు తీస్తాడో అతను మరి నాశనమే అవుతాడు. అతనికి తెలిసి వస్తుంది తాను ఏం చేసుకుని వచ్చాడో. నరకం అతని కళ్ళ ముందు మెదులుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తాడో వాడు నరకానికి పోతాడు. కాబట్టి హద్దులు మీరాడు ఇక్కడ. దైవం ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని హద్దులు ఉన్నాయి. పలానాది చెయ్యి, పలానాది చెయ్యకు, కొన్ని హద్దులను దైవం ఇక్కడ పెట్టడం జరిగింది. దైవం ఒక్కరిని ఆరాధించండి, మరి ఆయనకు సాటి సమానం కల్పించకండి, తల్లిదండ్రులను ఆదరించండి, బంధుమిత్రులను ఆదరించండి, ఈ విధంగా కొన్ని పరిమితులు పెట్టాడు. అదేవిధంగా మీరు మద్యపానం జోలికి పోకండి, వ్యభిచారం దరిదాపులు కూడా పోకండి అని కొన్ని పరిమితులను కూడా ఆయన పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆ పరిమితులు ఏమీ కూడా పట్టలేదు, ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపాడు. అంతేకాదు ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఇదే జీవితం అనుకున్నాడు, దీని వెనకాలే పరుగులు తీశాడు, జీవితమంతా కూడా ఖర్చు పెట్టాడు ఈ జీవితాన్ని సాధించడం కోసం, ఈ ప్రపంచాన్ని అనుభవించడం కోసము తన జీవితం అంతా ఖర్చు పెట్టాడు. కానీ చివరికి మిగిలింది ఏమీ కూడా లేదు, భయంకరమైనటువంటి నరకం. మరి అలా కాకుండా ఎవరైతే నేను నా దైవం ముందు నిలబడాలి, సమాధానం చెప్పుకోవాలి అని భయపడుతూ తన మనస్సును దుష్ట
కోరికల నుండి దూరంగా ఉంచుతాడో అతని నివాసం స్వర్గమే అవుతుంది. చూడండి మహాశిలారా, ఈ ప్రాపంచిక తలుకు బెలుకులు అనుక్షణం కూడా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి. రా, నన్ను పొందు అని చెప్పేసి. కానీ దైవభీతితోటి అతను వాటి జోలికి పోకుండా ఉన్నాడు. ఒకరోజు నేను సమాధానం చెప్పుకోవాలి దైవం ముందు అని ప్రాపంచిక ఆకర్షకాలు ఎంతగా ఆకర్షిస్తున్నప్పటికీ కూడా, చెడు చెయ్యి అని ఎంతగా ప్రోద్బలం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అతను వాటి జోలికి పోలేదు. భయపడుతూ జీవితం గడిపాడు. తద్వారా అనేకం కోల్పోవచ్చు. ఈ ప్రపంచాన్ని కోల్పోవచ్చు. ఈ ప్రపంచపు తలుకు బెలుకులని, ఇక్కడ సౌకర్యాలను అతను కోల్పోవచ్చు. కానీ శాశ్వతంగా ఉండే ఆ స్వర్గాన్ని అతను పొందుతాడు. కాబట్టి అత్యంత తేలికైనటువంటి మాటను దైవం చెప్తున్నాడు. మీరు కోరికలకు బానిసలైపోతే అది మిమ్మల్ని నరకంలోనికి తీసుకుని వెళ్తుంది. అలా కాకుండా కోరికలను మీ బానిసలు చేసుకుంటే అది మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది. కాబట్టి కోరికల చెప్పు చేతుల్లో మనం వెళ్ళాము అంటే నరకానికి పోతాము. మన చెప్పు చేతుల్లో మన కోరికలను పెట్టుకున్నాము అంటే అది స్వర్గంలోకి తీసుకుని వెళ్తుంది. ఇదే మహాశిలార్ జీవితం యొక్క సత్యం. కాబట్టి ప్రాపంచిక తలుగు బెలుకులను చూసి ఎంత మాత్రం కూడా మనము వాటి ఆకర్షక మాయలు ఎంత మాత్రం కూడా పడకూడదు. ఎందుకంటే ఈ జీవితము కేవలము 3 నాళ్ల ముచ్చట మాత్రమే. మనం చూస్తూనే ఉన్నాము ఎన్ని సంవత్సరాలు కళ్ళ ముందు ఈ విధంగా దొర్లిపోతున్నాయో. ఈ విధంగా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కళ్ళు మూచి తెరిచామా అన్నట్టుగానే మొత్తం అంతా కూడా హరించుకుపోతున్నాయి. కొంతకాలం వస్తుంది, తర్వాత మనం చావుకు చేరుకుంటాం. కానీ చావు తర్వాత వచ్చే ఆ జీవితము చావు లేనటువంటి జీవితము. ఇక్కడ మనిషి బాధలు పడలేక చచ్చిపోతే బాగుండనుకుంటాడు. కానీ పరలోకంలో చావు అనేది రానటువంటి జీవితము. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని ఈ తాత్కాలికమైనటువంటి జీవితంతో మనం వ్యర్థం పరుచుకోకూడదు. అమూల్యమైనటువంటి జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకుని శాశ్వతమైనటువంటి ఆ పరలోకాన్ని సాధించడం కోసం కృషి చేయాలి. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి మరి మహాశిలారా, శాశ్వతమైనటువంటి ఆ పరలోకాన్ని సాధించే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని, ఆ సృష్టి ప్రభు అల్లాహ్ మనందరికీ మార్గనిర్దేశన చేయాలని, అందరినీ కూడా దైవం మరి అందరిపై శాంతిని కురిపించాలని, అందరి సమస్యలను తీర్చాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దమానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.